హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్ అనేది చెక్ చేసే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనము గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ నెంబర్ 19/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి స్పోర్ట్స్ క్యాండిడేట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా టీజీపీఎస్సీ అఫీషియల్గా ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ general certificates of sports candidates is cleared by the committee of secretariat at gout level as per the GOMS number 74 ప్రకారం ఇక్కడ గౌట్ అనేది మన సెక్రటరియట్లో అంటే కమిటీ అనేది సెక్రటరియట్లో మళ్ళొకసారి ఇక్కడ ఫైనలైజ్ చేస్తూ ఇక్కడ మళ్ళొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయవద్దున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే రేపు మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ 23/10/2024 ద కమిటీ ఆఫ్ సెక్రటరియట్ ఎట్ ద గౌట్ లెవెల్ యాజ్ కమ్యూనికేటెడ్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్పోర్ట్స్ రిజర్వేషన్. ఈ సెక్రటరియట్లో ఒక కమిటీ అనేది నిర్వహించి ఎవరైతే ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వేషన్ సంబంధించి ఉన్నారో ఈ గ్రూప్ 4 సర్వీసెస్ కింద యాజ్ పర్ ది GOMS నెంబర్ 74 ప్రకారం ఉన్న యూత్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు కమిషన్ అనేది మరొకసారి డిసైడ్ చేసి టేకప్ ద జనరల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆఫ్ దీస్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఆన్ 27/10/2024 ఎట్ ది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మనకు రేపైతే జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా 10 AM అయితే ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అయితే కావాలండి. ఓన్లీ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ సంబంధించింది మాత్రమే. ద రిజర్వ్ డే ఆఫ్ అటెండింగ్ ద జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కుడ్ బి 28/10/2024 అండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ కమ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవెన్ ద రిజర్వ్ డే and does not submitted the pending documents even the reserved day, his candidature could not be considered for the further process అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఫోటోస్టాక్ కాపీస్ అలాగే చెక్ లిస్ట్ సంబంధించి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది యాజ్ పర్ SSC మెమో ప్రకారం ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ వరకు ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ లేకుంటే రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అండి, మార్క్స్ మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి. అలాగే నాన్ క్రిమి లేయర్ PC క్యాండిడేట్స్ వచ్చేసి ఫర్ మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ విత్ హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి మీరైతే. ఇక EWS వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా తీసుకొచ్చింది మాత్రమే EWS అనేది మనకు ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన అంటే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే PH క్యాండిడేట్స్ అయితే సదరం సర్టిఫికేట్, NOC అయితే ఎంప్లాయీస్ అయితే NOC, అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ చేసి ఉండాలి. అలాగే కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి పూర్తి లింక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వెబ్ లింక్స్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27/10/2023 నుంచి 28/10/2024 వరకు ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 24 అండి. లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే the candidates who are eligible for the apply for the post code number 9495 should bring the medical certificate from the duly assisted by the affiliated medical authority వాళ్ళకి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఇక టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 110 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. The following sports candidates has been cleared by the committee. The secretariat in the government level has already attended the general certificate verification which was held on June to August 2024 నాడే ఆల్రెడీ
జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. బట్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఈ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆన్ ద బేసిక్ ఆఫ్ మెరిట్ కమ్యూనిటీ దే నీడ్ టు నాట్ అటెండ్ ఫర్ ద జనరల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అగైన్ నౌ దే విల్ బీ కన్సిడర్ ఫర్ ద సెలక్షన్ అండ్ స్పోర్ట్స్ కోటా ఆల్సో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ సంబంధించి ఆల్రెడీ అయిపోయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ నుంచి ఇక్కడ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని సపరేట్గా ఇక్కడ మెరిట్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఇక దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 110 క్యాండిడేట్స్ అలాగే 58 క్యాండిడేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రిజల్ట్ డే వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే 28th రోజున రిజల్ట్ డే అనేది ఉండడం జరుగుతుంది. మళ్ళీ మనకు రేపు అయితే మనకు సిబిఐ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.